పడుతున్నాయి. ఎందుకంటే కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఆనంద్ గారి కాన్స్టిట్యున్సీ అన్న చేస్తా అని చెప్పిండు. ఇంకా చేస్తాడా లేదా వెయిట్ చేసి చూడడం తప్ప ప్రత్యేకంగా చేస్తాడు బరాబర్గా చెప్పిండు కదా అంటని చెప్పి చెప్పలేం కదా. చేసినప్పుడే చూడాలి అదంతా. అంతేగాని చెప్పిండు చేస్తాడు వాగ్దానాలు అంటే నెరవేరుస్తారు అనేసి 99% ఎవరు నమ్మట్లేదు. చేసినా అనుకో గుడ్. ఉమ్మడి పాలమూరు జిల్లా అంటేనే మహబూబ్నగర్ అంటేనే కరువు జిల్లా, వలస జిల్లా అని ఇప్పటికీ పేరుంది. ఈ రోజు వరకు కూడా నారంపేటకి బొంబాయికి వలసలు వెళ్తున్నారు. అది ఏమన్నా ఎంప్లాయ్మెంట్ ఏమన్నా కంపెనీలతోటి నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ దొరికి కాసి వలసలు ఆగుతాయని అనుకో. అది ఒకప్పట్లో ఉండే అన్న మహబూబ్నగర్ జిల్లా ఇట్లా కరువు ప్రాంతం అనేసి. కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు 99% 100% చేసిండు. అది అందరికీ తెలుసు. అరే ఒక్క మహబూబ్ నగర్కి ఎందుకంటావు అన్న, మొత్తం ఓల్డ్ తెలంగాణని బేస్ చేసుకొని చూడు. నువ్వు ఒక్క మహబూబ్ నగర్నే తీసుకోకు, మొత్తం అవునన్నా చేసుకుంటూ వస్తున్నాడు కదా. ప్రతి ఒక్కదాన్ని చేస్తున్నాడు, చేయలేదానికి ఏం కాదు. చేసిండు, మంచిగానే చేసిండు. కానీ ఏదో బై మిస్టేక్లో ఇదైపోయింది. సరే ఆయన కూడా ఇప్పుడు ఎవరిని ఇది చేస్తలేడు కదా. సరే చేసే చూద్దామనేసి ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్లయితే చూడాలి కదా, వెయిట్ చేసి. ఇంకో 3 months టైం ఉంది రేవంత్ రెడ్డి గారికి. కానీ చేస్తారా లేదా చూడాలి కదా. ఇప్పుడు చేసినంత వరకు చూడాలి. లేదు చెయ్యడు అట్లా కాదు ఏం చేస్తాడు అనగా తప్పు. నాకు తెలిసినంత వరకు వెయిట్ చేసి చూస్తేనే కదా ఎవరికైనా తెలిసేది. గెలిచిండు సరే మంచిగా ఇది చేస్తుండు, చూసినాక తెలుస్తుంది కదా. కాంగ్రెస్ కూడా గవర్నమెంట్ ఫామ్ అయ్యి దాదాపు 3 నెలలు అయిపోతుంది. ఉచిత బస్సులు కానీ, ఇప్పుడు 500కే సిలిండర్ కానీ, చాలా కొన్ని పథకాలు కూడా ఇస్తున్నారు కదా. ఎట్లా ఉండబోతుంది మరి? వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు అమలు చేస్తారని అనుకోవచ్చా? ఈ బీఆర్ఎస్ వాళ్ళేమో 6 నెలల్లో గవర్నమెంట్ ఫామ్ అయితే మేము గవర్నమెంట్ చేస్తామని అంటారు. ఏ ఉద్దేశంతో మాట్లాడుతుండొచ్చు అన్న? ఇప్పుడు ఏ ఉద్దేశంతోనంటే వీళ్ళు మంచి చేస్తే వీళ్ళే ఫామ్ చేస్తుండొచ్చు. గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేసింది అనుకో, వాళ్ళే ఫామ్ చేస్తుండొచ్చు. చెయ్యాలి కదా. చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరు చేసుకుంటూ పోతే బాగానే ఉంటుంది. చెప్పిన వాళ్ళు చెయ్యాలి. చేయలేదంటే దానికి ఎవరేం చేయలేరు కదా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం చేసిండు, చేయలేడని కాదు. అది అందరికీ తెలుసు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. మరి 2 సార్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేస్తే ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినట్టు అన్న? అది అభివృద్ధి చేసిర్రు అనేసి మాటలంటే కాదు కదన్నా. మాటలంటే కాదు కదా. మస్తు అంట, నేను కూడా అంట కాదు కదా అన్న. ఇగో నేనేం చెప్తున్నా, అభివృద్ధి చేసిండు లేదంటే అని చెప్తలే. కానీ కొన్ని రూమర్స్ ఉన్నాయి కదా, అట్లా చేస్తుండే ఇట్లా చేస్తుండే. అవి అయితే నాకు తెలిసినంత వరకు కేసీఆర్ ఏదైతే చేసిండో 99% బాగానే చేసిండు. ఇప్పుడు రైతు బంధు అయినా కానీ ప్రతి ఒక్కటైనా బాగానే చేసిండు. ఇక మాకు రాకొస్తుంది, ఉన్న వాళ్ళకి మాత్రం వస్తున్నాయి. దాంట్లో తప్పు జరిగింది ఏంటంటే ఇప్పుడు 10 ఎకరాల ఉన్నోనికి వస్తున్నది, 100 ఎకరాల ఉన్నోళ్ళకి వస్తున్నది. అది ఒక్కటే తప్పు ఉంది. ఎవరికి పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, 2 సార్లు కేంద్రంలో బీజేపీ ఉంది, మళ్ళీ ఈసారి 3వ కూడా వాళ్ళ అధికారంలోకి వస్తామని అంటుంది. ఎట్లా ఉండబోతుంది మరి ఈసారి? ఎవరు? మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం అయితే వస్తే బాగానే ఉంటుంది అన్న. ఎందుకంటే చేస్తున్నాడు. ఇగో కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. అన్నీ బేస్ చేసుకొని మాట్లాడాలి. సరే ఏదో మిస్టేక్ జరిగింది కదా అనేసి ఇట్లా చేసిరు అనడం కూడా తప్పు. చేస్తారు, ఎవరికైనా టైం ఇస్తేనే కదా.